కృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవస్మాహే. భగవద్ బాంధవులారా, భక్త మహాదేవులు ఒక విజ్ఞప్తి. నెల్లూరు జిల్లా పడవలూరు మండలం సమపాల గ్రామంలో వినియోగించినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన తాలక రామ సహిత హనుమ సీతాలక్ష్మి పరివార సమేత శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక నవార్షిక బ్రహ్మోత్సవ సందర్భంగా 4వ రోజు స్వామివారు తనకి ఎంతో ప్రియాదమైనటువంటి వాహనమైనటువంటి ఆంజనేయ స్వామి వాహనం మీద రామోత్సవం బయలుదేరి వెళ్తూ ఉన్నారు. దానికి పూర్వంగా ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమం జరిగింది. తర్వాత సహస్రనామ పూజా కార్యక్రమం, అందుతో శనివారం ద్వాదశి చాలా విశేషమైన ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమాలు వాళ్ళ యొక్క కైంకర్య పనులందరూ కూడా కలిసి సామూహికంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం రాముల వారి యొక్క వ్రతాలను మనం తెలుసుకోవాలి. రామలక్ష్మణుని రావణాసురుడు సంగ్రామప్పుడు మైరాముడు ఎత్తుకొని పోతాడు. అక్కడ ఆంజనేయ స్వామి తీసుకురావడానికి వెళ్తాడు అనమాట. ఆ సందర్భంలో అక్కడ మాయా దర్శనానికి ఒకటి ఏర్పాటు చేస్తాడు మైరాముడు. అక్కడ ఏంటంటే ఎవరైతే వెళ్తారో అటువంటి ఒక వ్యక్తి వస్తాడనమాట. అక్కడ ఆంజనేయ స్వామి వెళ్ళాడు. ఆంజనేయ స్వామి రూపమే కూడా వచ్చింది అక్కడ. అటువంటి ఆంజనేయ స్వామికి ఎంత ఇబ్బంది చేసినా కూడా మాయా ఆంజనేయ స్వామితో గెలవలేకపోతుంటాడు. అప్పుడు ఆలోచిస్తాడు, ఎందుకు ఇది జరిగింది, దీన్ని ఎలా మనం జయించాలన్న ఆలోచన సందర్భంలో అతను రామనామాన్ని స్మరణ చేసుకుంటాడు. మాయా ఆంజనేయ స్వామి ఆ స్మరణ చేసుకోలేకపోతాడు. ఆ సందర్భంలో ఎప్పుడైతే శ్రీరాముడు చేసుకున్నాడో వెంటనే ఆ యొక్క మాయా ఆంజనేయ స్వామి యొక్క ఆకారం భస్మైపోయింది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి రాముడి యొక్క ముఖాల మీద స్వామివారు భక్తులందరూ కూడా ఆశీర్వదించడానికి ఈరోజు గ్రామోత్సవంగా బయలుదేరి వెళ్తుంది. కైంకర్య పనులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి చాలా కష్టపడి స్వామివారికి విశేషమైనటువంటి మంచి అలంకారం చేశారు. ఈ అలంకారం చాలా గొప్పగా ఉంది రాముల వారికి. ఆనాడు పుష్పక మండల రాముల వారు విజయోత్సవం వచ్చినప్పుడు ఎలా ఉందో ఈ పుష్పవాహనం ఉంది. కాబట్టి అందరూ కూడా దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.